సుజుకి ఫ్రాంక్స్‌ని ఏఎన్ క్యాప్‌లో డిసెంబర్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 1 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. సేఫ్టీ రేటింగ్ 1 స్టార్. ఇది సుజుకిని ఎప్పుడు క్రాష్ టెస్ట్ చేసినా ఏ ఎన్‌క్యాప్‌లో చేసినా గానీ ఈ ఏరియాలో వీక్ వస్తదనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇక్కడ గూడా బ్రౌనే వచ్చింది. వీక్ వచ్చింది. దానివల్ల 1 స్టార్ రాలేదు వీళ్ళకి. ఆహ్, వెనక అడల్ట్స్ ఉంటారు కదా! వెనక ప్యాసింజర్సు అది క్రాష్ అయినప్పుడు ఆ సీట్ బెల్ట్ హోల్డ్ చేయాలి కదా! ఆ సీట్ బెల్టే రిలీజ్ అయిపోయిందనమాట. ఆ వెనకున్న ప్యాసింజర్ ముందుకొచ్చి సీట్ పైన గుద్దుకున్నాడనమాట. సో, ఇది మెకానికల్ ఫెయిల్యూర్ కాబట్టి వాళ్ళు 1 స్టార్ ఇచ్చారనమాట. సో, సుజుకి ప్లీజ్ సేఫ్టీ పైన కాస్త ఇంప్రూవ్ చేయండి, పని చేయండి. యూనో కాస్త స్టీల్ మంచి క్వాలిటీ, హెవీ బిల్డ్ క్వాలిటీ తయారు చేయండి. నెక్స్టు ఈ సుజుకి ఫ్రాంక్స్‌లో నెగెటివ్స్ ఏమున్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ నన్నడిగితే నేను స్టార్ట్ చేసేదే సేఫ్టీ నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కారు కొనేటప్పుడు ఎవరైనా గానీ మైలేజు అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత అన్నీ ఉండాలి కాదనట్లేదు. ఫస్ట్ సేఫ్టీ ఉండాలి కదా! సేఫ్టీయే లేకపోతే ఇంకెన్నున్నాయి లాభం. సో, దీంట్లో చాలామంది చెప్పొచ్చు. రిలయబులు, డ్యూరబులు, మైలేజ్ ఎక్కువ, సర్వీస్ కాస్ట్ తక్కువ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఇష్యూ లేదు, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ అని అన్నీ అన్నీ బాగున్నాయి. నేను కాదనట్లే. సేఫ్టీ కూడా ఉండాలి కదా! ఇన్ కేస్ ఎప్పుడైనా చెప్పలేం కదా! యాక్సిడెంట్ ఎప్పుడైతదో, ఎలా అయితుందో. కాబట్టి బిల్డ్ క్వాలిటీ సాలిడ్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు దీంట్లో నెగెటివ్‌ని స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ నెగెటివ్ సేఫ్టీ అని నేను చెప్పానుగా. ఏఎన్ క్యాప్‌లో 1 స్టార్ వచ్చిందనమాట. మెకానికల్ ఫెయిల్యూరు. సో, కాబట్టి వీళ్ళు 1 స్టార్ ఇచ్చారు. అక్కడ సేల్ కూడా కొన్ని రోజులు హోల్డ్‌లో పెట్టారనమాట. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆ సైడ్. నెక్స్ట్ విజిబిలిటీ. వెనక రియర్ గ్లాస్ ఉంది కదా! అదేదో కూపే ఎస్యూవీ కాబట్టి ఇది ఇష్యూ ఉంటది. వెనక గ్లాస్ ఏరియా తక్కువ ఉంటుందనమాట. విజిబిలిటీ కాస్త తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్లీ చూస్తే గనక మనము వీళ్ళు టర్బో చార్జ్డ్ ఇచ్చారనమాట. టర్బో ఇంజిన్ ఉంది పెట్రోల్. కానీ టాప్ 2 వేరియంట్స్‌లో ఇచ్చారనమాట. ఏంటో వీళ్ళు ఇక్కడే తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ టాప్ వేరియంట్స్‌లోనే ఇస్తానంటున్నారు. ఏంటో మీనింగ్ ఏంటి? సో, కింద వేరియంట్స్‌లో ఇవ్వచ్చు కదా! ఎందుకు ఇవ్వట్లేదు? ఐ డోంట్ నో. కొంతమందికి టర్బో కొనాలని ఉంటుంది. కానీ లోవర్ ట్రిమ్స్‌లో లేదు కాబట్టి కాస్ట్‌లీ అయిపోతుంది. ఇంకా దే ఆర్ పుషింగ్ ఓన్లీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ విచ్ ఈస్ నాట్ గుడ్. మీరు ఇవ్వాలనుకుంటే అన్నిట్లో ఇవ్వచ్చు కదా! నెక్స్ట్ ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే గన ఆటోమేటిక్ వెళ్ళి ఏఎంటీ ఏజీఎస్ ఉందనమాట. అది కాస్త జెర్కీ లాగ్ ఫీల్ అయితది. మీకు ఇలా హెడ్ నాట్స్ ఫీల్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. వీళ్ళ దగ్గర టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. అది ఎక్కడుందంటే ఓన్లీ టాప్ ఎండ్స్. నేను చెప్పాను కదా! టర్బో వాటితో పాటు ఉందనమాట. విచ్ ఈస్ నాట్ గుడ్. నెక్స్ట్ కంఫర్ట్. వెంటిలేటెడ్ సీట్స్ లేవు. వెంటిలేటెడ్ సీట్స్ అవసరం. మన ఈ ఎన్విరాన్మెంట్‌కి సమ్మర్స్‌లో కావాల్సొస్తది. తర్వాత రియర్ సెంటర్ యూనో ఆర్మ్ రెస్ట్ లేదనమాట. వెనక సీట్స్‌లో ఆర్మ్ రెస్ట్ లేదు. ఏంటో ఇంకా దీనికి నేనైతే పెద్ద ఫ్యాన్ కాదులెండి. కానీ చాలామంది కావాలనుకుంటున్నారు. నో సన్ రూఫ్. ఇది నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు. సో, మేబీ కొంతమంది కావాలనుకుంటారు కదా! బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది సేఫ్టీ. ఓకే. సో, కొద్దిమంది బూట్ స్పేస్ కూడా తక్కువుందంటున్నారు. సో, అది కూడా కాస్త చూసుకోండి. నెక్స్ట్ ఇంటీరియర్ విషయానికొస్తే ఇది ఆల్మోస్ట్ బలినో లాగే ఉంటదనమాట. సో, ఏదో కొద్దిమందికైతే ఏదో ఇరిక్కించినట్టు కాస్త క్లస్ట్రోఫోబిక్‌గా ఫీల్ అయితారు కొద్దిమంది. అది కాకుండా బ్లాక్ ఇంటీరియరు, కూపే ఎస్యూవీ ఉండడమే అలాగుంటుంది. ఆ గ్లాస్ ఏరియా గానీ కాస్త క్రాంప్డ్ లాగా. కొద్దిమందికి నచ్చకపోవచ్చు అది. అది కూడా కాస్త చూసుకోండి. నెక్స్ట్ లెదర్ సీట్సు, లెదర్ ఫినిష్ డాష్‌బోర్డ్ పైన లెదరు ఎక్కడ ఇవ్వట్లేదు వీళ్ళు. అదొకటుందనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఏంటో. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లేవు. సో, దీస్ ఆర్ ఆల్ నెక్స్ట్ మెయిన్‌గా ఈ చాసిస్ అనేది మంచి బిల్డ్ క్వాలిటీ, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ పైన వీళ్ళు ముందుకు వెళ్ళట్లేదు ఆ సైడ్‌లో. ఎప్పుడు చూసినా లైట్ వెయిట్ కార్సు, మైలేజ్ ఎక్కువ రావాలి, ఎమిషన్ నార్మ్స్ దీనిపైనే ఉన్నారు గానీ, మంచి బిల్డ్ క్వాలిటీ ఇవ్వాలి. జనాలకి సేఫ్టీ ఇవ్వాలి. ఇన్ కేస్ ఎప్పుడు ఎలా యాక్సిడెంట్ అయితుందో తెలీదు కదా! అయినప్పుడు మనల్ని నమ్మి మన కారు కొన్న వాళ్ళ సేఫ్టీ మనం పట్టించుకోవాలనేది వెళ్ళట్లేదా? నాకు అర్థం కాదు. ఈ క్రంపుల్ జోన్ అంటారు. అది కాస్త గట్టిగా చేయండి. మరీ ఎక్కువ మరీ సాఫ్ట్‌గా ఉన్నట్టుందది. ఇప్పుడు మనం బేస్ వేరియంట్ చూసుకుంటే సిగ్మా ఉంది కదా! దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్సింగ్ అనమాట.
నేను దీనికే స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ సేమ్ ఫండమెంటల్ మిస్టేక్ చేస్తున్నారనమాట. కస్టమర్స్‌కి ఏమైతే మాకేమి, మాకు డబ్బులు రావాలి. మేము ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఎక్కడో టాప్ వేరియంట్‌లో పెడతాం. బేస్ వేరియంట్‌లో ఇవ్వం. ఇది వాట్ సైడ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు అర్థం కావట్లేదు. కాస్త ఎదగాలి. సేఫ్టీ రిలేటెడ్ అట్‌లీస్ట్ యూనో కన్వీనియంట్‌గా ఉన్న ఫీచర్స్ ఇవ్వాలి కదా! లగ్జరీ ఫీచర్స్ టాప్ వేరియంట్‌లో ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. సిగ్మా వేరియంట్‌లో మాన్యువల్ ఓఆర్‌వీఎం ఉంది. నో ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్. ఓకే. నో రియర్ వాషర్ వైపర్. ఓకే. ఇది అవసరం లేదనమాట వాళ్ళకి. ఇంపార్టెంట్ కాదా ఇది? డీఫాగర్ అయితే ఇచ్చారు. ఓకే. ఇది కూడా ఇస్తే అవుతుంది కదా! ఇంకొకటి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ లేదు బేస్ వేరియంట్లో. ఫర్గెట్ అబౌట్ బేస్ వేరియంట్. అది డెల్టాలో లేదు, డెల్టా ప్లస్లో కూడా లేదనమాట. ఇది పెద్ద కామెడీ యాక్చువల్లీ. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ కావాలంటే మీరు టాప్ వేరియంట్ తీసుకోవాలన్నమాట. వాట్ ఈస్ దిస్ సుజుకి ఎవ్రీబడి? ఇది చాలా టూ మచ్గా ఉంది యాక్చువల్లీ. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ కావాలంటే టాప్ వేరియంట్ కావాలన్నా, అదేం లగ్జరీనా? అది రియర్ వాషర్ వైపర్ లగ్జరీనా? అది టీపీఎంఎస్ లగ్జరీనా? ఇలాంటివి ఎవరు? సో ఇలా చూసుకుంటే కనుక దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఇలా నెగిటివ్స్. దీంట్లో పాజిటివ్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. అందరికీ తెలుసులేండి పాజిటివ్ గురించి నేను చెప్పడం ఎందుకు. చూడడానికి కొద్దిమందికి నచ్చుతుంది, ఎక్స్టీరియర్గా నచ్చుతుంది, కానీ ఇంటీరియర్లో కొద్దిగా నేను చెప్పాను కదా క్లస్ట్రోఫోబిక్గా ఫీల్గా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి అయితే నచ్చుతుంది, కానీ లోపల అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. మైలేజ్ బాగుంది, యూనో ఇంజన్స్ బాగుంటాయి, రిలయబుల్, డ్యూరబుల్, యూనో సో సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. మీరు సేఫ్టీ కావాలనుకునే వాళ్ళైతే, సేఫ్టీ మీ ప్రయారిటీ అయితే ఫస్ట్ ఒకసారి చూడండి, ఫిజికల్గా కూడా చూడండి. టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కార్ ఉంటే కూడా చూడండి. ఈ ఎన్క్యాప్లు ఉన్నాయి కదా, న్యూ కార్ అసెస్మెంట్ చేస్తాయి కదా, అవి కూడా సేఫ్టీ రేటింగ్స్ చూడండి. క్రాష్ టెస్ట్ అయినప్పుడు కూడా ఆ రిజల్ట్స్ ఎలా ఉందో చూడండి. గ్రీన్ వచ్చిందా, ఎల్లో వచ్చిందా, ఆరెంజ్ వచ్చిందా, బ్రౌన్ వచ్చిందా, రెడ్ వచ్చిందా అని చూసుకొని తర్వాత తీసుకోండి. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? యాక్సిడెంట్ అయినప్పుడు వీడియోలు, ఇమేజెస్ లైవ్లో కూడా మీరు చూస్తున్నారు కదా, యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ క్రాష్ అయినప్పుడు ఎలా ఉన్నాయి ఆ కార్ల పరిస్థితులని. సో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వండి, కాదనట్లేదు. ఫస్ట్ సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సేఫ్టీ ఫస్ట్, తర్వాత రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మైలేజ్, సర్వీస్ కాస్టు, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అన్నీ ఉండాలి. సో మీకు గన సేఫ్టీ కావాలనుకుంటా అంటే ఈ ప్రైస్లో ఇది ఎంత 7 నుంచి 12 lakhs వరకు వెళ్తుంది ఇది. సో ఈ ప్రైస్ రేంజ్లో మేము సేఫ్టీ ఇవ్వము, ఇలాంటి బేసిక్ ఫీచర్స్ ఇవ్వము అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మీకు కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ కావాలి కదా. కొంతమందికి డబ్బులు ఉండవు, నేను ఈ లోవర్ వేరియంటే తీసుకోగలను నేను అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ మిస్ అవుతున్నాయి కదా. లగ్జరీ ఫీచర్స్ అన్న అయితే ఓకే, టాప్ వేరియంట్లో పెట్టుకోండి, ఇలాంటివన్నీ ఇవ్వండి. సో మీరు కొనేటప్పుడు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సేఫ్టీ గురించి బాగా ఎంక్వైరీ చేసి తెలుసుకొని కాస్త టైం స్పెండ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి.